రైట్. ఇవి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం వినాయకుడి నిమజ్జనం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఆధ్యాత్మికవేత్త శ్రీ యువత్స ఆచార్య గారితో మనం మాట్లాడుతున్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఏ పూజ చేసినా ఏం చేసినా ముందర గణేశుడికే ముందర నమస్కారం పెట్టి ఆయన తొలి పూజ చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం అనేది ఆనవాయితీ. అసలు గణేశుడికి ఎందుకు తొలి పూజ చేయాలి అంటే విఘ్నాలు రాకుండా చేయాలని అంటాం, కానీ దాంట్లో అర్థం పరమార్థం ఏంటి అనేది ఆచార్య గారు తెలుసుకుందాం. సార్, గణేశుడు తొలి పూజ చేయవలసిన అవసరం ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి? మూర్తి గారు చక్కటి ప్రశ్న అడిగినారు. ఇంతకుముందు మనకు వినాయకుని కథలో ఇది వస్తుంది. ఏంటంటే వినాయకుడిని తొలి పూజ ఎందుకు చేయాలి అంటే, గజాసురుడనే రాక్షసుని విష్ణుమూర్తి వెళ్ళి శివుడి గురించి అతన్ని సంహరించినప్పుడు అప్పుడు అతను ఆఖరి కోరిక కోరుతాడు. మన లాలాగానే నీ ఆఖరి కోరిక ఏంది అంటారు కదా, అదేవిధంగా నీ ఆఖరి కోరిక ఏంది అంటే ఆ ఆఖరి అవకాశం తీసుకొని ఇంకా ఎలాగూ చనిపోతున్నా అని నన్ను లోకమంతా పూజించాలి. ఓకే, నా శరీరం ఎట్లాగూ ఉండదు కాబట్టి కనీసం అంటే అట్లా నన్ను పూజించాలి, ఏదైనా కానీ ముందు పూజ చేయాలని గజాసురుడు మహా తెలియమంతుడు రాక్షసుడైన కోరంగానే ఇంకా సరే అనాల్సి వస్తుంది. ఆఖరి కోరిక అయిపోయింది కదా. అయిపోగానే అప్పుడేమవుతుందంటే వినాయక ఉత్పత్తికి పార్వతీదేవి ఒక చిన్న బాలుడిని అక్కడ ద్వారపాలు చేసినప్పుడు శివుడు వచ్చి తెలియకుండా అతని చిన్న కొంచెం అలసిపోయి వచ్చి కోపం మీద ఖండించినప్పుడు ఏమవుతుందంటే లోపల వీళ్ళిద్దరు మామూలుగా ముచ్చటిస్తుంటే మనకు ఒక ఉద్భవమైంది బాలుండి. మరి అది ఆ బాలుని చూశారంటే అరే చూడడం కాదు ఎవరో అనుకుని తలని నరికేస్తున్నాను. కానీ అంటే ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ దేవుళ్ళంతా మనకు పురాణాలు. శివుడు ఏం చేస్తాడంటే ఆ గజాసురుడనే కోరిక కోరినాడు కదా, అది కోరిక తీర్చడానికి అవకాశం వచ్చింది పార్వతీదేవి ద్వారా. మనకి జరిగిన ఒక వరం ఇచ్చేస్తున్నాను, గజాసురుని ముఖం తెస్తాను అని తెప్పిస్తాడు. తెప్పించి ఆ బాలుడికి గజాసురుని ముఖం పెట్టేస్తారు. అప్పుడు ఏమైంది, అతని కోరిక తీరింది. ఇక్కడ బాలుడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ జరిగింది. అట్లా ఆ విధంగా గజాసురుడు విఘ్నేశ్వరుడు అయినాడు. ఎలాగా ఏ పని చేసుకున్నా కానీ ఇప్పుడు మనం ఇంత అంగరంగా అనుకున్న వినాయకుడి పూజకి విఘ్నాలు కాకుండా అని చెప్తూ ఉన్నారు. అలాగా గజాసురుడు వినాయకుడు అయిన తర్వాత విఘ్నేశ్వరుడిగా తొలి పూజ అందుకుంటున్నాడు 14 లోకాల్లో. ఎందుకంటే ద్వాపరయుగంలో మనకు కృష్ణుడు పోల్చుకున్నాడు. గజవదన వేణువే అంటారు. అంటే ఏంది వేణువు అంటే, వేణువు అంటే కృష్ణుడే కొలిచినాడు సాక్షాత్తు. నిందలైంది కదా స్టోరీలో. అట్లాగా అంటే వినాయకుడు విష్ణు స్వరూపమే. మళ్ళీ ఈయన సర్వస్వరూపం, సర్వాంతర్యామి, మహాగురువు. ఎన్ని పేరు అసలు 16 మామూలు చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఆ 16 కళలు. అలాగే ఇప్పుడు నిన్న సర్వ సైన్యాధ్యక్షుడు అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు సర్వ సైన్యాధ్యక్షుడు అలా అన్నం ఎందుకు జరిగింది? చూడండి, భారతదేశం గొప్పతనం పురాణాలు. ఇప్పుడు మిలిటరీ 3 రకాలుగా ఉన్నట్టే సైన్యాలకు అధిపతి అన్నట్టు ఇది ఇప్పుడు కాదు. చూడండి లింకులు ఎలా వస్తాయి, అప్పటి నుంచి ఉంది. మనకు శివపురాణం నుంచి ఈ సైన్యాలు యక్ష గంధర్వ కిన్నెర ఉన్నారు కదా, వీళ్ళకు మరొక అధ్యక్షుడు కావాలి కదా. అప్పుడు ఇంకా ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగులు లేవు. ఇప్పుడు తయారైనాయి, తప్పేం లేదు. అప్పుడు ఒకటే ఆర్మీ, దేవలోకం, ఇంద్రుడు. వాళ్ళ రాజు ఇంద్రుడు. ఆయన రాజు అయినప్పుడు ఒక అధిపతి వినాయకుడు అయిపోతాడు అనమాట. దాని స్టోరీ మనం చెప్పుకున్నాం కదా. వినాయకుడు చేయాలనుకుంటే కుమారస్వామి నేను, ఎందుకంటే నాకేం దొరకరేమో, ఎందుకంటే వీళ్ళకు 3 అన్నములని ఒకటి ఉంది. 3 అన్నములంట అని అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు అన్నదమ్ముల్లో. అంటే అయ్యప్ప స్వామి కథ ఒకటి వేరే ఉంది. మోహిని భస్మాసురుడు రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి ఎక్కడైనా కానీ మూర్తి అని వస్తుంది. చూడండి, మూర్తి అంటే విష్ణుమూర్తి. ఆ పేరు మనం పెట్టుకున్నాము దేవుళ్ళది. మన ప్రతి నిమిషంలో మన భారతీయ గొప్పతనం. అయితే విష్ణుమూర్తి మోహిని అవతారంలో భస్మాసురుడిని సంహరించినాక ఇలా డ్యాన్స్ చేస్తూ చేయి నెత్తి మీద పెట్టంగానే అతను భస్మాసురుడు పెడతాడు వరము, నా చేయి నెత్తి మీద పెడితే నేను వాళ్ళు పోవాలి, తనే పోతాడు. ఆ మోహిని అవతారాన్ని చూసి శివుడు తెలియకుండా మోహించినప్పుడు అక్కడ శివుని ఎంట్రీ లేదు. తెలియకుండా మోహించినప్పుడు
వీళ్ళిద్దరికీ ఉద్భవించిన కుమారుడు అయ్యప్ప స్వామి. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు మరి నాకు ప్లేస్ కావాలి కదా, ఏమవుతుందని కుమారస్వామి అడిగినప్పుడు అదొక స్టోరీ ఉంది కదా, చెప్పుకుందాం. వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు. అవునండి. 3 ప్రశ్నలు చేయడం వల్ల అన్ని నదుల్లో తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. తెలవడం వల్ల వినాయకుడు ఈ సర్వసైన్యాలకు అధిపతి అవుతాడు. కాక ఆ గజాసురుడి కోరిక వల్ల లోకమంతా ఇప్పుడు బాగుపడుతుంది ఒక విధంగా. మనం తొలి పూజ అనుకుంటాడు, ఏ పూజ చేయాలనుకున్నా కానీ తర్వాత మనము శివుణ్ణి కొలుస్తాము, అంత దేవతలే, విష్ణుమూర్తి. ఏ పూజ అయినా, అమ్మవార్లైనా, ఆఖరికి దసరా పూజలైనా, సంక్రాంతి, మనం ఎటువంటి పూజలు తీసుకున్నా, భూమి పూజ అయినా ఏదైనా కానీ వినాయకుడిని విఘ్నాలకు ఈశ్వరుడు, విఘ్నాధిపతి అని అందుకే అంటారు. ఈయన వైభవం ఎలా చెప్పుకోవాలి, ప్రపంచం అంతా చూస్తున్నాము. అంగరంగ వైభవంగా అంటారు. అంగ అంటే ఏంది? రంగనాథుడు. రంగనాథుడు అంటే ఏంది? రంగులు, 7 రంగులు ఈయనే. అందుకని హాయిగా చక్కగా ఆ రంగులో చూస్తున్న పిల్లలు ఎంత సంతోషపడతారు. డ్యాన్సులు చూడండి ఎట్లా చేస్తున్నారు. ఇది వినాయకుడి వైభవం. అంతేకాదు సార్, ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే ఈ వినాయకుడు సృష్టి అనేది సృష్టి, స్థితి, లయ ఈ 3 కారకాలు ఉన్నట్టుగా కూడా ఏంటంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వినాయకుడిని మట్టితో చేయడం, అవును, అట్లాగే ఏంటంటే వినాయకుడిని అంటే కొన్ని ఉంటే అది అలాగేంటంటే ప్రత్యేకంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సార్. వాటి మీద కూడా మనం మాట్లాడదాము. అయితే నిమజ్జనం ప్రస్తుతం జరుగుతూ ఉండింది. ఈ నిమజ్జనంలో ఇంకేమైనా మీరు ప్రత్యేకంగా చెప్పించినది కూడా మీరు చెప్పవచ్చు. ఈ నిమజ్జనం చేయడానికి ఎందుకు అది సృష్టి, స్థితి, లయ అనేది తర్వాత చెప్పుకుందాం మనం. అలాగేనండి. ఈ నిమజ్జనం ఏంటంటే నేను అనుకోవడము, ఏ బాలగంగాధర తిలక్ ఏమని మొదలు పెట్టినాడో కానీ అక్కడి నుంచి చెప్పుకోవాలంటే హైదరాబాద్లో మనం పొలిటికల్గా ఇక్కడ అంత దైవత్వమే. ఏదో టైగర్ నరేంద్ర అనేవాళ్ళు ఒకప్పుడు మా కాలంలో. ఆయన 77లో బాంబే చూసి మహాఘాటంగా మొదలుపెట్టినాడు. ఈ హైదరాబాద్లో అంతకుముందు మామూలుగా ఉండేది. అంటే 70 ఏళ్ల ముందే ఖైరతాబాద్ వాళ్ళందరికీ 70 అడుగులు అంటారు. మనం అనుకున్నాం ఎన్ని అడుగులైనా ఆయన విశ్వరూపము. అంతకుముందు మామూలుగా జరిగేది. ఆయన వచ్చి ప్రొసెషన్ లాగా తయారు చేయించినాడు దీన్ని. అందరూ ఐకమత్యంగానే ఉండేవాళ్ళు, అదేం లేదు మా దైవికంగా. అలాగే ఉంటే మహారాష్ట్రలో మహా గొప్పగా ఉంటుంది. వాళ్ళ వైభవం వేరే. మహారాష్ట్రలో వినాయకుడిని ఇక్కడ వచ్చిన విఘ్నేశ్వరి అని పిలుస్తారు వాళ్ళు, మన దగ్గర లేదు. వినాయకుడు మన పరమశివుని పార్వతీదేవి కుమారుడు కాబట్టి ఆయన కూడా అర్ధనారీశ్వరమే వినాయకుడు. కాబట్టి అర్ధనారీశ్వరం అంటే ఏంది? తల్లి పార్వతీదేవి, తల్లి పేరు పెట్టుకుని తప్పులేదు కదా. కాబట్టి మన దగ్గర అంత అక్కడక్కడ నార్త్లో ఉంది విఘ్నేశ్వరి అంటారు. అంటే ఆయనకు భేదం ఏది లేదు, ఆయనకు అన్నీ ఆయనే. సర్వం జగన్నాథం అని ఒక సామెతలాగా వినాయకుడు మొత్తం అన్నీ ఆయనే. మనం ఏ కార్నర్లో ఏం చెప్పుకోవాలన్నా కానీ ప్రతి కార్నర్ ఇంత అంగరంగ వైభవం. మరి చూడండి, సర్వదేవతలు ఉన్నారు కానీ ఇన్ని రోజులు వైభవంగా జరుగుతుందంటే 9 నంబరు నవరాత్రులు అంటారు. నవరంగులు అంటే 7 కాక 2 ఉన్నాయి. అంటే వైట్లో సరస్వతీదేవి, అందుకే వైట్ కలర్ లడ్డు ఉంటుంది. తర్వాత బ్లాక్ అనేది విశ్వము, 7 రంగులు ఈయన, మొత్తం ఈయనని. అదేనండి. ఇది క్రేన్ నెంబర్ 4 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఆ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రైమ్9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేయడానికి సర్వం ఏర్పాటు చేసి క్రేన్ నెంబర్ 4 మీద ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆసీనులు కావించడం జరిగింది. నిజంగా ఆయన చాలా ముగ్ధ మనోహరంగా ఉంది అది చూడడానికి కూడాను. తప్పనిసరిగా ఈ 9 రోజులు పూజలు అందుకున్న ఆ గణనాథుడు అట్లాగా ప్రత్యేకంగా ఇంత అంగరంగ వైభవంగా శోభాయాత్రలో ఇక్కడ తోడ్కొని వచ్చి ఇక్కడ ట్యాంక్ బండ్లో ఇలా నిమజ్జనం చేయడం అన్నది ఇది చాలా గొప్ప ప్రాశస్యం. 70 ఏళ్ళు 70 అడుగులు. అలాగే ఇప్పుడే ఆచార్య గారు చెప్పినట్టుగా 7 రంగులు, 7 వర్ణాలు, అలాగే ఏమైనా 7 రాగాలు, అట్లా 7 ముఖాలు. ఇప్పుడు ప్రత్యేకంగా 7 ముఖ గణనాథుణ్ణి ఈ 11 రోజులు పూజలు అందుకుని ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడు హుస్సేన్ సాగర్లో అంటే వినాయక్ సాగర్లో నిమజ్జనం కావడానికి సంసిద్ధుడై ఉన్నాడు. మరికొద్ది సేపట్లో ఆ కార్యక్రమం సమాప్తం కాబోతోంది. దాన్ని ప్రైమ్9 స్క్రీన్స్ మీద మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా ప్రైమ్9 స్క్రీన్స్ మీద మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నారు చాలా దగ్గరగా. దీనికోసం ప్రైమ్9
టీం మొత్తం గత వారం రోజులు బట్టి అహర్నిశలు శ్రమించి చాలా మంచి ప్లానింగ్ చేసి ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర, అట్లాగే ఏంటంటే ఈ ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర, అట్లాగే ముజంజాహీ మార్కెట్, పాత బస్తీ, అలా అన్ని చోట్ల గణేష్ శోభాయాత్ర ఎలా జరుగుతుంది, గణేష్ని ఎలా పూజించారు, అలాగే ప్రజలు గణేష్ని నిమజ్జనం చేయడానికి ఎంత ఉత్సాహంగా ముందుకు సాగుతూ వస్తున్నారనేది మీకు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసింది. ఆ ఏర్పాట్లతోనే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మీరు ఈ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఈ ఖైరతాబాద్ గణేషుని నిమజ్జన కార్యక్రమం కూడా క్రేన్ నెంబర్ 4 నుంచి ప్రత్యక్షంగా ప్రసారం చేయడం జరుగుతోంది. తప్పనిసరిగా దీన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈవేళ ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొని అక్కడ మాట్లాడి వస్తూ ప్రత్యేకంగా ఖైరతాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అధికారులతో కలిసి వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, క్రేన్ నెంబర్ 4 ఎలా ఉంది అనేది ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. ఆయన కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, అట్లాగే పోలీస్ కమిషనర్, మిగిలిన వాళ్ళ పోలీసు హైదరాబాద్ కొత్వాల్ సివి ఆనంద్, అలాగే మిగిలిన అధికారులందరూ కూడా అక్కడ ఏర్పాట్లను కూడా ఆయన చూపించడం జరిగింది. ఆయనతో పాటు దానం నాగేందర్, అలాగే ఇతర ప్రముఖులు, పిసిసి కొత్త ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే అందరూ కూడా ఆయనతో పాటు రావడం జరిగింది. మనం కొద్దిసేపటి క్రితం కూడా అవన్నీ కూడా మనము ప్రైమ్ 9 స్క్రీన్స్ మీద చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉన్నాము. కొంతవరకు కాళ్ళ భాగం వరకు గంగమ్మ ఒడిలో విఘ్నేశ్వరుడు సేద తీరుతూ ఉన్నాడు. మరికొద్దిసేపట్లో విఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. దీన్ని ఎక్స్క్లూజివ్గా ఇదొక అపురూప ఘట్టం. ఇది ప్రతి సంవత్సరం ఆవిష్కృతం అవుతూనే ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం ఆవిష్కృతమైన అది 70 ఏళ్ళైనా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎప్పటికప్పుడు అది ఒక కొత్త అనుభూతి, కొత్త ఆధ్యాత్మికత. ఇంకా దాన్ని ఏం చెప్పగలుగుతాం? ఎందుకంటే ఈ సంవత్సరం 7 ముఖాలతో ఉంది. పోయిన సంవత్సరం ఒక ప్రత్యేకత, అంతకుముందు సంవత్సరం ఒక ప్రత్యేకత. కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని 60 అడుగులకు చేశారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగులకు చేశారు. అలాగే 7 ప్రాశస్త్యం తోటి 7వ తారీఖు నాడు ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చింది. అలాగే ఈవేళ 17. అలా కాబట్టి ఏంటంటే ఇప్పుడు సప్తముఖాలతో విఘ్నేశ్వరుని కూడా ఇప్పుడు ఇలాగా చేసి 11 రోజులు అంగరంగ వైభవంగా స్వామికి ఇతోధికంగా పూజలు అందించి లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అలాగే సుమారు 1,10,00,000 రూపాయల స్వామికి హుండీ ఆదాయం కూడా రావడం జరిగిందని మనం స్క్రీన్స్ మీద చూడడం జరిగింది. నిజంగా చాలా అత్యద్భుతం. అయితే ఇంతటి మహోన్నత ఘట్టానికి నిజంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకు మేము అందించడం అనేది తప్పనిసరిగా ప్రైమ్ 9 మేనేజ్మెంట్, అలాగే ప్రైమ్ 9 సిబ్బంది మేము దీన్ని ఒక అద్భుత అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాము. స్లోగా నెమ్మదిగా స్వామి గంగమ్మ ఒడిలో చేరుతూ ఉన్నారు. ఇందాక మనం ఒక 2 నిమిషాల క్రితం కాళ్ళ వరకు చూసాం. ప్రస్తుతం ఏంటంటే ఆల్మోస్ట్ 7 ముఖాల్లో 6 ముఖాలు ఆల్రెడీ ఏంటంటే గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. అలాగే 7వ ముఖం కూడా మనకి కనుమరుగు కానుంది. అయితే నిజంగా ఆ స్వామి ప్రజలందరికీ, రాష్ట్రానికి, అలాగే మనందరికీ మంచి చేయాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అందరినీ క్షేమంగా చూడాలని, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ స్వామి మనసారా మనలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటుంది ప్రైమ్ 9. స్వామి మరికొద్ది సేపట్లో కనుమరుగు కానున్నారు. నిజంగా బై గణేష అంటే నిజమే, కానీ ప్రత్యేకంగా అదొక ప్రత్యేకమైన అనుభూతి. చివరిలో లడ్డూ కూడా అక్కడ ములుగుతున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనా స్వామి అందరినీ, లోకల్లో అందరినీ, అలాగే మన రాష్ట్రాన్ని అంత సుభిక్షంగా చూడాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరంలో మళ్ళీ స్వామికి పూజలు అందించడానికి మనందరం ముందుంటామని స్వామికి మనందరి తరఫున నమస్సుమాంజలు తెలియచేస్తోంది ప్రైమ్ 9.